లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు కొలికి వస్తుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ వైఖరిని ఖరారు చేసుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమా? జిల్లాల వారీగా పార్టీ బలబలాలను బట్టి ఇతర పక్షాలతో లోపాయికారి అవగాహన కుదుర్చుకోవాలనేది హస్తం ఎత్తుగడ. అభ్యర్థుల ఎంపిక అధికారం కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీలదేనా? స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గండాన్ని గట్టెక్కడంపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వరంగల్ ఓటమి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడానికి కాంగ్రెస్ నేతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దాంతో కొన్ని సీట్లలో అయినా ఈ ఎన్నికల ఏకగ్రీవానికి అధికార టీఆర్ఎస్ తో ఓ అవగాహనకు రావాలని కొందరు సీనియర్లు అభిప్రాయపడగా, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలను కలుపుకుపోవాలనేది మరికొందరి నేతల వాదన. ఈ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై హైకమాండ్ నేత దిగ్విజయ్తో ఢిల్లీలో సోమ మంగళవారాల్లో టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్, జానారెడ్డి, షబీర్ అలీ, భట్టి విక్రమార్క చర్చించారు. తుది వ్యూహాన్ని సమన్వయ కమిటీలో చర్చించి ఖరారు చేయాలని దిగ్విజయ్ సూచించడంతో ఈ నలుగురు కీలక నేతలు కమిటీలోని ఇతర సభ్యులైన పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజు నరసింహ, గీతారెడ్డి, శ్రీధర్ బాబుతో గురువారం గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ వ్యూహం జిల్లాల వారీగా ఉండాలని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇతర పార్టీలతో లోపాయికారి అవగాహన, అభ్యర్థుల ఎంపిక బాధ్యతను జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అప్పగించడమే కరెక్ట్ అని సమన్వయ కమిటీ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, పార్టీకున్న స్థానిక ప్రజాప్రతినిధుల బలం, ఇతర పార్టీలతో ఉన్న సంబంధాలు, టికెట్టు ఆశిస్తున్న వారి వివరాలతో కూడిన నివేదికలను గాంధీ భవన్ కు పంపాలంటూ డీసీసీ చీఫ్లకు సూచించినట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. ఇమ్మీడియట్ గా మళ్ళీ జిల్లా కాంగ్రెస్ పార్టీల యొక్క అభిప్రాయం, జిల్లా సీనియర్ నాయకుల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఈరోజు తుది నిర్ణయం ఏదీ చేయలేదు. రెండో విషయం, అది తప్పితే ఇంకా ఏమీ సబ్జెక్ట్ ఈరోజు మీటింగ్ లో డిస్కస్ చేయలేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి రిపోర్టులు రాగానే మరోసారి పీసీసీ సమన్వయ కమిటీ భేటీ అయి అభ్యర్థుల జాబితాను హైకమాండ్ కు పంపుతుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఏ పార్టీతోనూ కాంగ్రెస్ కు బాహాటంగా పొత్తు కానీ ఒప్పందం కానీ ఉండదని హస్తం నేతలు అంటున్నారు. కలిసి వచ్చే పార్టీలతో లోపాయికారి అవగాహన మాత్రమే ఉంటుందని అంగీకరిస్తున్నారు. 2 ఎమ్మెల్సీ సీట్లున్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ఒక స్థానానికి మాత్రమే పోటీ పడనుంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్లలో అధికార టీఆర్ఎస్ కూడా ఒక సీటుకే పోటీ పడితే ఈ 2 జిల్లాల్లోని 4 ఎమ్మెల్సీ సీట్ల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందంటున్నారు నేతలు. లేదంటే ఈ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోని అన్ని సీట్లకు టీఆర్ఎస్ ని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని ఎమ్మెల్సీ బరిలోకి దిగాలనేది కాంగ్రెస్ వ్యూహం. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో పార్టీకి బలమున్న చోటే బరిలోకి దిగాలని, బలం లేని చోట పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీలకే వదిలేయాలని సీనియర్లు అంటున్నారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు, ఖమ్మం, మెదక్, వరంగల్ వంటి 6 స్థానాల్లో ఇతర పార్టీలను కలుపుకుంటే తాము అధికార టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వగలమంటున్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో సిపిఐకి మద్దతివ్వాలని ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతిచ్చేలా అవగాహన కుదుర్చుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. మిగిలిన 5 స్థానాల్లో ఇతర పార్టీలను కలుపుకుని ఎన్నికల ఖర్చుకు వెనకాడని బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే తమ పార్టీ గెలుపు కష్టమేమీ కాదనేది హస్తం నేతల అంచనా. నల్గొండలో మాజీ ఎంపీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్లో డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రంగారెడ్డిలో మాజీ మంత్రి సబితతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేఎల్ఆర్ టికెట్ రేసులో ఉన్నారు. పాలమూరులో మాజీ ఎంపీ మల్లు రవితో పాటు జడ్పీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మెదక్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరో నేత సోమేశ్వర్ రెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేయడంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సునీల్, సాక్షి పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్.